వాళ్ళు లేడీస్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో చూసినందుకు మీరే థ్యాంక్ యూ ఐబ్రోస్ని మనం ఇంట్లోనే ఎలా నీట్గా మనం ఎవరి హెల్ప్ లేకుండా కూడా ఇలానే అంటే పార్లర్కే వెళ్ళరు ఫ్రెండ్స్. అంటే అయితే షేప్ చేసుకోగలరు. ఇలా వస్తుంది మనం ఫీజర్. ఓకే, 2 ఐబ్రోస్ ఉన్నాయి కదా, జరపండి మన స్కిన్ని. చూడండి, మార్క్ చేసుకున్నాం కదా, ఇంకా పట్టుకున్నారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్ని ఎవరైతే లేడీస్ చూస్తున్నారో, అంటే చిన్నపిల్లలు కాకుండా, ఓకే, వాళ్ళ అందరికీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. లేడీస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే యూజ్ అయ్యే కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అది ఏంటో చెప్పే కంటే ముందు ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ వీడియో చూసినందుకు మీరే థ్యాంక్ యూ అని కంపల్సరీ అయితే నాకు మెసేజ్ చేస్తారు. ఓకే, అంత మంచి కంటెంట్ ఇదైతే. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి ఐబ్రోస్ని మనం ఇంట్లోనే ఎలా నీట్గా షేప్ చేయాలి. ఓకే, అది కూడా మనం ఎవరి హెల్ప్ లేకుండా ఓన్లీ మనమే, అంటే స్వయంగా మనమే ఐబ్రోస్ని నీట్గా షేప్ చేసుకోవచ్చు. ఓకే, నేను కూడా ఫ్రెండ్స్ ఒక 3 months బ్యాక్ వరకు కూడా ఇలానే అంటే పార్లర్కి వెళ్ళేదాన్ని, ఎవ్రీ మంత్ వెళ్ళేదాన్ని. హెయిర్ గ్రోతింగ్ కొంచెం ఎక్కువ అన్నమాట నాకు ఐబ్రోస్ది. ఇప్పుడు నేను చేసే వీడియోని మీరు చూసారు అని అంటే మీరు అసలు పార్లర్కి వెళ్ళరు ఫ్రెండ్స్. అంటే ఎవరి హెల్ప్ లేకుండా మీ అంతటా మీరే ఐబ్రోస్ని అయితే షేప్ చేసుకోగలరు. ఓకే, అసలు ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఓన్లీ ఒకే ఒక థింగ్ ఉంది అంటే చాలు. ఓకే, అదేంటో చూసేద్దాం. ఓకే, దీని ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది, చూపిస్తాను. చూడండి, ఇలా వస్తుంది. మనము దీన్ని తీసేస్తే చాలా కేర్ఫుల్గా ఉండాలి దీంతో. ఓకే, ఇలా ఉంటుంది. దీని పేరు వచ్చేసి ట్విజర్. ఓకే, ఇది వచ్చేసి ట్విజర్. నాకు కూడా ఇన్ని రోజులు తెలియదు దీని గురించి, నాకు కూడా మా సిస్టర్ చెప్పారు, అప్పుడే తెలుసుకున్నాను నేను కూడా. ఓకే, థ్యాంక్ యూ సిస్ చెప్పినందుకు. నెక్స్ట్, దీన్ని యూజ్ చేసి ఎంత నీట్గా మనము కరెక్ట్ షేప్లో తీసుకోవచ్చు. ఓకే, అది ఎలా అనేది చాలా ఈజీ మెథడ్స్, చాలా ఈజీ ప్రాసెస్లో కూడా చెప్తాను నేను. ఓకే, ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ప్రాసెస్ అంతా చూసేద్దాం. ఈ కంటెంట్ నచ్చింది అని అనుకుంటే ఫ్రెండ్స్ కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనకు కరెక్ట్గా షేప్ రావాలి అని అంటే మనము కొంచెం ప్రాసెస్ అయితే చేయాలి. ఓకే, దానికోసము ఇలాంటి థ్రెడ్, అంటే నార్మల్ థ్రెడ్ ఏదైనా సరే తీసుకోండి మీరు. ఓకే, చూడండి, ఇలా తీసుకొని 2 ఐబ్రోస్ ఉన్నాయి కదా, చూడండి 2 ఐబ్రోస్కి ఇలా కరెక్ట్ మెథడ్లో అయితే పెట్టండి. ఓకే, ఇలా పెట్టేసి ఇలా జరపండి మన స్కిన్ని అటు ఇటు, కొంచెం మార్క్స్ అనేటివి పడతాయి. ఓకే, చూడండి, ఇలా మార్క్స్ పడినాయి కదా. ఇప్పుడు ఇలా మీకు ఐబ్రో పెన్సిల్ ఏదైనా ఉంది అని అంటే కొంచెం మార్క్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఓకే, నేను మార్క్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ రెడ్గా అయితే నేను మార్క్ చేశాను కదా. నెక్స్ట్ దీన్ని ఇలానే మనము ఫ్రంట్కి తీసుకొని వద్దాము. చూడండి, నీట్గా అప్ డైరెక్షన్లో అయితే నేను మార్క్ చేశాను. ఓకే, ఇప్పుడు డౌన్లో కూడా ఇప్పుడు మనము మార్క్ చేద్దాము. చూడండి, ఇప్పుడు ఇక్కడ నీట్గా మనం మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ మార్క్ చేశాక చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రాస్ని అయితే ఇప్పుడు మనము రిమూవ్ చేసేద్దాం. ఓకే, దానికోసము ఒక స్ప్రూలీని అయితే తీసుకోండి. ఓకే, స్ప్రూలీ లేదు అనన్నా మీకు హెయిర్ కొంచెం అడ్జస్ట్ అయ్యేలాగా ఇప్పుడు మనం అప్లో చేస్తున్నాము అని అంటే ఇలా డౌన్కి అయితే అనేసేయండి. మీ బ్రోస్ అంతా కూడా
ఓకే, మీరు ఇలా డౌన్కి అన్నారు అని అంటే మీకు అక్కడ ఎక్స్ట్రాస్ ఏమున్నాయి అనేది చాలా నీట్గా ఈజీగా అయితే కనిపిస్తాయి. ఓకే, ఇలా మొత్తం డౌన్వర్డ్స్లో అన్నాక మీకు ఏమైనా ఇక్కడ కొంచెం ఆయిలిష్గా ఉన్నా, నెక్స్ట్ స్వెట్ కొంచెం ఎక్కువ వస్తున్నా పౌడర్ని అయితే అప్లై చేసేయండి. పౌడర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనము ట్విజర్ తోటి హెయిర్ని తీస్తున్నప్పుడు మనకు పెయిన్ అనేది రాదు. ఓకే, ఇలా నీట్గా అయితే మనము పౌడర్ని అప్లై చేసేసుకుందాము. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి చూడండి, ఇలా హైబ్రోస్ చెయ్యకముందు అంటే ఇప్పుడు మనము ట్విజర్ తోటి నీట్గా బ్రోస్ షేప్ చెయ్యకముందు ఇలా ఉన్నాయి నా హైబ్రోస్ అనేవి షేప్ చేశాక ఎలా ఉంటాయి అనేది అయితే నేను ఇప్పుడు దీనికైతే అప్లై చేసి చూపిస్తాను. ఓకే, దీన్ని ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు అని అంటే మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే యూస్ చేయాలి. ఓకే, కొంచెం షార్ప్గా ఉంటుంది కదా, మనము ఇలా ప్లగ్ చేసేప్పుడు చాలా కేర్ఫుల్గా మన హెయిర్ డైరెక్షన్ ఎలా ఉంటుందో అలానే వెళ్ళాలి, ఆపోజిట్లో వెళ్ళొద్దు. ఓకే, పెయిన్ కొంచెం తక్కువ వస్తుంది అందుకని. ఓకే, చూడండి ట్విజర్ని తీసుకున్నాను, దీంతో ఎంత నీట్గా తీస్తాము అనేది ఇప్పుడు దగ్గర నుంచి చూపించేస్తాను. ఇలా చాలా స్లోగా అయితే తీయాలి. ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే, దీన్ని ఇలా ఇక్కడ మన హెయిర్ ఉంది అని అంటే చూడండి, మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను. ఇక్కడ నాకు హెయిర్స్ ఉన్నాయి చాలా చిన్న చిన్నవి. ఓకే, ఇప్పుడు వాటిని ఎలా రిమూవ్ చేస్తాము అనేది అయితే చూపిస్తాను. చూడండి ఇలా ఉంది కదా, దీంతో ఇలా పట్టుకోవాలి, ఇలా తీసేయాలి. ఓకే, ఇలా ఓకే కనిపిస్తుంది కదా, చాలా నీట్గా అయితే ప్రతి ఒక్క హెయిర్ అనేది నీట్గా వచ్చేస్తుంది. అండి ఇక్కడ మిడిల్లో అయితే హెయిర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అప్లో ఇక్కడ ఉన్నాం మనము. ఓకే, మీరు ఇది మంత్లీ చేస్తున్నారు, లేదు ఒక 20 డేస్కి ఒకసారి దీన్ని మీరు యూస్ చేస్తున్నారు అని అంటే వితిన్ 2 or 3 మినిట్స్లోనే మీరు చేసేసుకోవచ్చు. ఓకే, ఐబ్రోస్ అనేది చూడండి, మీరు దీంతో ఇలా మనము పిక్ చేస్తున్నప్పుడు హెయిర్ని టైట్గా పట్టుకున్నారు అని అంటే అనదర్ హ్యాండ్ తోటి కొంచెం పెయిన్ లేకుండా ఈజీగా అయితే వచ్చేస్తాయి హెయిర్ అనేది. ఓకే, అర్థమవుతుంది కదా, చాలా నీట్గా ఎక్స్ట్రాస్ అయితే చాలా బాగా తీయొచ్చు ఫ్రెండ్స్ దీంతో. కానీ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే చేయండి, ఫాస్ట్గా అయితే అస్సలు చేయొద్దు. ఓకే, ఓన్లీ వన్ హెయిర్ని అయితే చాలా నీట్గా నిదానంగా అయితే రిమూవ్ చేసేయండి. చూడండి నీట్గా మంచిగా అయితే మనకు షేప్ అయితే వచ్చేస్తుంది కదా. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ట్రాస్ అంతా ఉన్నాయి, ఇక్కడైతే నీట్గా షేప్ అయిపోతుంది. ఓకే, పార్ట్కి అయితే వచ్చేసాము, ఇక్కడ మిడిల్ పార్ట్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, అర్థమవుతుంది కదా. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఓకే,
మీరు ఇలా తీస్తున్నప్పుడు మీరు మిర్రర్లో అబ్జర్వ్ చేసుకోండి, నీట్గా మనం వేసిన షేప్ వస్తుందా లేదా. అక్కడక్కడ 1 or 2 హెయిర్స్ అయితే మిస్ కావచ్చు. ఓకే, మనము ఫస్ట్ టైం చేస్తున్నాము అని అంటే అందుకే మీరు ఫ్రీగా ఉన్న టైం చూసి చాలా స్లోగా అయితే సెల్ఫ్గా మీరే చేసేసుకోండి హైబ్రోస్ అనేది. ఓకే, చూడండి అప్వర్డ్ డైరెక్షన్లో అయితే నీట్గా హైబ్రోస్ అనేవి ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో అయితే ఇప్పుడు మనము నీట్గా టీజర్ తోటి తీసేద్దాం. ఓకే, అలా చేయాలి అని అంటే మళ్ళీ మనము ఇలాంటి స్ప్రూలీని ఒకటి తీసుకొని మన హైబ్రోస్ని అప్వర్డ్ డైరెక్షన్లో అయితే ఇలా పైకనండి. మీకు ఇలా అనడం వల్ల ఏమవుతుంది అని అంటే చెప్పాను కదా, ఎక్స్ట్రాస్ చూడండి ఇక్కడ తీసాను, ఇక్కడ చూడండి ఎక్స్ట్రాస్ ఎలా కనిపిస్తున్నాయంటే నీట్గా. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎక్స్ట్రాస్, అవన్నీ చాలా నీట్గా అయితే కనిపిస్తాయి. ఓకే, చూడండి ఇప్పుడు చాలా ఈజీగా అయితే మీరు తీసేయచ్చు. కానీ ఒకటి చెప్తున్నాను, మీరు అప్లో తీసేప్పుడు కొంచెం పెయిన్ అనేది తక్కువ ఉండొచ్చు. డౌన్లో తీస్తున్నారు అని అంటే కొంచెం పెయిన్గా ఉంటుంది. అందుకని మీరు పౌడర్ని అయితే కంపల్సరీ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి చాలా స్లోగా చేసుకోండి, ఫాస్ట్గా అయితే చేయొద్దు. ఓకే, ఈ ప్లేస్లోనే మనకైతే కొంచెం పెయిన్ అనిపించేది. ఓకే, చూడండి ఇలా అప్లై చేసేసాక ఇప్పుడు మనము చాలా కూల్గా అంటే ప్రశాంతంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సైడ్ అయితే డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ దాన్ని కొంచెం ఇగ్నోర్ అయితే చేసేయండి. ఓన్లీ మన కంటెంట్ మీద అయితే మీ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎంత నీట్గా వస్తుంది అంటే చాలా బాగా హైబ్రోస్ని షేప్ చేయొచ్చు. మీరు ఇలా పట్టుకునేప్పుడు ఓన్లీ హెయిర్నే పట్టుకోవాలి. ఓకే, స్కిన్ని ఏమైనా టచ్ చేశారు అని అంటే స్కిన్ వస్తుంది. ఓకే, ఇది అంత షార్ప్గా ఉందన్నమాట ఈ ట్విజర్ అనేది. నెక్స్ట్ ఇక్కడ టెయిల్ పార్ట్కి అయితే వస్తున్నాను. చూడండి ఇలా తీసాక మీకు అక్కడ ఏమైనా హెయిర్ కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే ఇలా నీట్గా మేకప్ బ్రష్ లేదు అంటే ఒక వెట్ టవల్ తోటైనా తీసేయండి. ఇలా హెయిర్ ఉంటే వచ్చేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ నీట్గా అయిపోయింది. ఇక్కడైతే నాకు ఒక 2 ఎక్స్ట్రా హెయిర్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఎక్స్ట్రా కోసమని ఉంచుకున్న హెవీగా అయితే ఉంచుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇలా నీట్గా అయితే మనము ఇప్పుడు షేప్ చేసేసుకున్నాం. ఓకే, ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రాస్ తీయడం రావట్లేదు అని అంటే చూడండి దీన్ని ఇలా అప్కి అనండి. ఓకే, చూడండి ఇలా అప్కి అన్నాక ఇక్కడ ఎక్స్ట్రా హెయిర్ అప్లో కనిపిస్తుంది కదా, అది ఏముందో దాన్ని అయితే మీరు కట్ చేయండి చాలా స్లోగా ఫ్రెండ్స్. ఓకే, అలా అని చెప్పి ఐబ్రోస్ అంతా కట్ చేయొద్దు. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం ఉన్నాయి ఎక్స్ట్రాస్. చూడండి
ఇప్పుడైతే మనము ఎక్స్ట్రాస్ కూడా కట్ చేసాము. ఇప్పుడు దీన్ని ఫిల్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చింది అనేది. మన ఐబ్రోస్ అయితే ఇప్పుడు నీట్గా మనం ఫిజర్ తోటి అయితే నీట్గా పిక్ చేసేసాము ఎక్స్ట్రా హెయిర్ అంతా. నెక్స్ట్ ఐబ్రోస్ని కూడా షేప్ చేసేసాము. ఓకే, షేప్ ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఇది ఎక్స్ట్రాస్ అంతా హెయిర్ అంతా పోయింది. చూడండి, ఈ ఐబ్రోస్ని అబ్జర్వ్ చేయండి, ఈ ఐబ్రోస్ని అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిలో మీకు డిఫరెంట్ ఏంటి అనేది నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే అర్థమవుతుంది కదా. ఓకే, ఇక్కడంతా ఎక్స్ట్రాస్ ఉన్నాయి, నీట్గా లేదు. ఇదైతే నీట్గా మనము ఐబ్రోస్ చేసాము. ఇప్పుడు దీన్ని ఫిల్ చేసి చూపిస్తాను ఎంత మంచిగా వస్తుందో చూద్దాం. చూడండి, ఈ ఐబ్రోని అయితే ఇప్పుడు మనం ఫిల్ చేస్తున్నాము. చూడండి, మీకు రెండింటికి డిఫరెంట్ అనేది అర్థమవుతుంది కదా. నేనైతే ఈ ఐబ్రో ప్యాలెట్ని అయితే తీసుకున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ కలర్ని అయితే మనం చూస్ చేసుకొని వేసేద్దాం. లైట్ బ్రౌన్ కలర్. ఓకే, చూడండి ఇలా ఉంది కదా. చాలా లైట్గా అయితే మీరు అప్లై చేయాలి. అసలు ఎంత మంచిగా షేప్ వచ్చింది అని అంటే ఫ్రెండ్స్, మనము మంత్లీ వెళ్ళి వాళ్ళకి 50 రూపీస్ 70 రూపీస్ ఇచ్చే కంటే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే మనం ఇంత మంచిగా చేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్కసారి పార్లర్ వాళ్ళు అవైలబుల్గా ఉన్నా లేకపోయినా మనమే ఇంత నీట్గా అయితే చేయొచ్చు. ఓకే, అర్థమవుతుంది కదా. నేను ఓన్లీ 3 or 4 మంత్సే ఫ్రెండ్స్ యూస్ చేయబట్టి చూడండి ఇంత మంచిగా వచ్చింది షేప్ అనేది. కాలేదు అంటే నేను దారం పెట్టి చూపించాను కదా, ఆ మెథడ్ను అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు ఇలా మనం అవుటర్ లైన్ వేసేసాక ఇప్పుడు ఫిల్ చేసేద్దాం. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఈ రెండింటికి మీకు ఇది చూడండి ఎంత నీట్గా మనము షేప్ చేసాము. నెక్స్ట్ ఐబ్రోస్ కూడా ఫిల్ చేసేసాము. ఇంత నీట్గా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ది కూడా మనము నీట్గా ఫిల్ చేసేసి మీ ముందుకైతే వచ్చేస్తాను 2 ఐబ్రోస్ షేప్ చేసేసి. ఓకే, లైన్ అయితే వేసేసాను. ఓకే, చూడండి నీట్గా మనం ఫిజర్ తోటి అయితే షేప్ చేసేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఫిల్ చేసేద్దాము ఐబ్రో పౌడర్ తోటి. చూడండి ఇలా నీట్గా అయితే 2 ఐబ్రోస్ని చాలా నీట్గా అయితే మనము షేప్ చేసేసాము. ఇంత చిన్న అంటే ఈ ఒక్క థింగ్ తోటి ఇంత నీట్గా మనము షేప్ చేయగలిగాము. ఓకే, అదే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మీరు మంత్లీ వెళ్ళి అమౌంట్ పే చేసి మీరు చేయించుకోవాల్సిన ఐబ్రోస్ షేప్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీరే ఓన్గా ఇంట్లోనే ఇంత నీట్గా అయితే చేసుకోగలరు. ఓకే, దీన్ని నేను ఎక్కడ తీసుకున్నాను అని అంటే దీన్ని అయితే నేను పర్పుల్లో తీసుకున్నాను. ఓకే, మీరు ఫిజర్ అనేసి టైప్ చేయండి వస్తుంది. లేదు అని అంటే మీకు లింక్ కావాలి అని అంటే కామెంట్ చేయండి, కంపల్సరీగా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎలా అనిపించాయి మనము అవుట్ సైడ్ వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఓన్గా మన ఐబ్రోస్ని మనం షేప్ చేసుకోవడము మీకు ఎలా అనిపించాయి అనేది అయితే నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తున్నాను. మనము అవుట్ సైడ్ వెళ్ళి ఎలా చేయించుకుంటామో అంత నీట్గా అయితే వచ్చాయి. చూడండి, మనకి ఎక్కడన్నా ఐబ్రోస్ ఈ హెయిర్స్ అనేవి ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? ఏమీ లేవు ఇక్కడ అప్లో కూడా. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ కూడా. ఓకే, ఎక్కడ కనిపించట్లేదు, అంత నీట్గా అయితే మనకు తీసేసుకోవచ్చు మనము. ఓకే ఫ్రెండ్స్, హోప్ఫుల్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ బాయ్స్ చూస్తున్నారు అని అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీగా అయితే లేడీస్కి షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే,
ఇంకా గర్ల్స్ చూస్తున్నారు అని అంటే చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కాబట్టి కంపల్సరీగా అయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.